హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మేమైతే కర్ణగిరికి బయలుదేరుతున్నాము. అంటే నిన్న సండే కదా, సో నేను మా ఆయన లడ్డు ముగ్గురం వెళ్ళాము కర్ణగిరికి. మధ్యలో దారిలో ఏంటంటే వర్షం పడ్డ కారణంగా చెట్లన్నీ చాలా అంటే చాలా పచ్చగా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే లొకేషన్ ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ నేను వీడియో అనేది షూట్ చేశాను. సో ఎవరికైనా బోర్ అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి, లేదు నచ్చితే కంటిన్యూగా చూడండి. అంతేగాని మీరు బ్యాక్ కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకు అనంటే ఇప్పుడు నేను అంటే సిటీస్లో ఉన్న వారికి ఇక్కడ విలేజ్ లైఫ్ అనేది తెలియదు. చాలా వరకు పాపం వాళ్ళు ఇలా పచ్చదనంగా ఉండే ఈ పొలాలు ఇలాంటివన్నీ ఏవి చూడలేరు. సో అలాంటి వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. దయచేసి మీకు నచ్చకపోతే వీడియో అనేది స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని అదే పనిగా చూసి మరి నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు, ఓకేనా? ఇవన్నీ చాపాడు దగ్గర నుంచి పొలాలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మా ఊరు సైడ్ ఉన్నాయి కానీ కొండలు ఇలాంటి ప్రదేశం అంతా లేదు. ఇది నియర్ బై వచ్చేసి జీవి సత్రం, గుడ్డి వీరయ్య సత్రం అన్నమాట. సో ఆ సత్రం మీద నుంచే కర్ణగిరికి వెళ్ళాలి. ఒకప్పుడు నా చిన్నప్పుడు మొత్తం కొండ అంతా ఉన్నింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అంటే ఇళ్ళకి అలా మట్టి అంతా కొండంతా కరిగించేసి ఈ మట్టి అంతా లోడ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల కొండ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం కొండ అనేది కొండ లేకుండా సదరం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ సంత పెట్టారు ఇక్కడ. అంటే బర్రెలకి, ఆవులకి, మేకలకి ఇలా సంత పెట్టారు ఇక్కడే, కొండ దగ్గరే పక్కన. ఇది కనిపిస్తుండేది సంత ఫ్రెండ్స్. ఇది మైదుకూరు దాటిన తర్వాత గుడి వీరయ్య సత్రంకి 1 కిలోమీటర్ దూరంలో, అంటే రెండిటికి మధ్యలో ఉందన్నమాట. కొండ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా ఈ లొకేషన్ అంతా కూడా మైదుకూరు దగ్గర నుంచి ఎంత మంచి లొకేషన్ అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు చిన్న దారి ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దారి అనేది వెడల్పు చేస్తున్నారు, అంటే హైవే లాగా పడింది. ఇప్పుడు అది రోడ్ అనేది తయారు చేస్తున్నారు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి చిన్నగా తెల్ల కనిపిస్తుంది కదా కొండ కింద, అవి వచ్చేసి జగనన్న కాలనీ అంట. ఆ కాలనీ అనేది ఇప్పుడు ఇంకా కొన్ని ఇల్లులు అయితే రెడీ అయ్యి, ఇంకా మిగతా ఇల్లులు అయితే రెడీ అవ్వలేదు. ఊరు ఫ్రెండ్స్, ఇది మా అవ్వ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్. చూడండి, పెడతారు ఏం చేయాలంటే చేస్తారు. పెట్టినారు నర్సరీ ఫ్రెండ్స్. ఇది నర్సరీ చూడండి. నా చిన్నప్పుడు ఈ చెట్టు కింద ఒక యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. నాన్న కూతురు పోతుంటే నాన్న చనిపోయినాడు, చాలా ముసలైన. ఇది మా అవ్వ వాళ్ళ ఊరు. ఇదంతా కూడా చూడండి. నేను ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడంతా తిరిగి ఆడుకున్న ప్లేస్ ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఇది మైదుకూరు దగ్గర, కర్ణగిరి దగ్గర ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏదో నారు, ఇది మిరపకాయల నారు ఏదో నాటారు చూడండి. అది ఇంకా పొలాలు వేయడానికి దున్నుతున్నారు. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్. అంటే మా అవ్వ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు. చూడండి, ఒకప్పుడు నేను ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా తిరిగాను, ఆడాను. ఈ చర్చిలో కూడా నేను
ఆ పనులు చేసేదాన్ని చిన్నప్పుడు. పాస్టర్ వాళ్ళు మాకు పండగలు వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళు మాకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఊర్లో ఉన్న పిల్లలకి మొత్తం అందరికీ కూడా. సో నా చిన్నప్పుడు మెమరీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా అవ్వ వాళ్ళ ఊర్లోనే ఉన్నాను నేను చిన్నప్పుడు అంతా కూడా. సో ఇక్కడ అంతా కూడా నాకు తెలుసు. నాకు కర్ణగిరి కనెక్ట్ అయ్యింది అంటే కూడా మా అవ్వ వాళ్ళ ద్వారానే. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. వా దేవా, అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. కొండలు చుట్టూ. మేమైతే కర్ణగిరికి వచ్చాము. చూడండి ఆ కర్ణగిరి పైన, అక్కడ కొండ పైన కనిపిస్తుంది కదా మీకు గోపురం లాగా. సో అదే కర్ణగిరి. కొంచెం దూరంలో ఇక్కడ ఆగాం మేము. లడ్డు వాటర్ కావాలని అక్కడ లడ్డు వాళ్ళ డాడీ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఎర్రమట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మా ఊరు సైడ్ వెతికినా ఇలాంటి పొలాలు అయితే దొరకవు ఫ్రెండ్స్ చాలా వరకు. ఇది మైదుకూరు సైడే ఇదంతా కూడా. ఫ్రెండ్స్ మీకు ఈ ఆకు తెలుసా? ఇది మేమైతే ఇటు సైడు కొయిటాకు మరి ఏదో కంబాలకో ఏదో అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఆకు. ఇంటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఇవి కోసుకొని వెళ్తాము. ఇది ఈ ఆకు. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ కర్ణగిరికి. చూడండి కొందరైతే టెంకాయలు 101 టెంకాయ మొక్కుబడి చేసుకొని వచ్చారంట. వాళ్ళు పాపం ఎత్తుకురాలేక పైకి ఎత్తుకొచ్చి అన్నీ కొట్టేసి అక్కడ మూట కనిపిస్తుంది కింద. ఆ మూట కొట్టి ఆ టెంకాయలన్నీ అక్కడ వేసేసి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు తీసుకెళ్తారులే అని చెప్పి అక్కడ వేసేసారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎవరి నమ్మకం వాళ్ళది ఫ్రెండ్స్. దయచేసి ఎవరు చూడండి ఇదంతా లొకేషన్. ఎక్కడ కొండ పైన గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక చుట్టూ అంతా కూడా కిందికి కొండంతా దిగి వెళ్ళిపోతారు కదా, సో అలా ఉంది. కొండ మధ్యలో గుడి ఉంది. ఇంకా మిగతా ఇదంతా చుట్టూ కొంచెం కిందికి దిగేలాగా ఉంది ఇటు సైడ్ అయితే. కొండ గుడి బ్యాక్ సైడ్ కూడా కొంచెం దిగి కింద అటు ఇటు తిరిగేంత ప్లేస్ అయితే ఉంది. చాలా బాగుంది. ఈ పిల్లలంతా కర్ణగిరి వాళ్ళే అంట ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసి కొండపైకి వెళ్ళొస్తామని చెప్పి వచ్చారంట. వీళ్ళు చేసేది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొండ దిగి అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు జస్ట్ వాళ్ళు స్లిప్ అయిపోయినా కూడా కొండ కింద తేలుతారు. సో కింద చాలా అంటే చాలా ముళ్ళులు అవన్నీ ఉన్నాయంట. వాళ్ళకి బై మిస్టేక్ ఆ అబ్బాయి అయితే అటు ఇటు దూకుతున్నాడు. వాడు ఎక్కడ పడిపోతాడో నేను చాలా టెన్షన్ పడి వచ్చాను అక్కడ. మళ్ళీ తిడితే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఒకవేళ కొంచెం స్లిప్ అయినా కూడా వాళ్ళు పడిపోయేవాళ్ళు. చాలా అంటే చాలా ఇదిగా ఉంది. కాకపోతే చూడడానికి బాగుంది కానీ భయం వేస్తుంది. ఎక్కడ్రా? ఏంట్రా ఏమున్నాయి? ఇంత మంచి లొకేషన్ మనం చూడగలమంటే అది వర్షం పడ్డ టైంలో మాత్రమే ఫ్రెండ్స్.
ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే నిన్న నాకంటే మా ఆయన చిన్నపిల్లోడిలాగా ఎగురుతున్నాడు వర్షం పడుతుంటే. లడ్డు అలాగే మా ఆయన ఇద్దరు. లడ్డు అయితే వాన వాన వాడు తిరుగుతున్నాడు. మేము ఫోన్లో పెడితే అది నేను వీడియో షూట్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. కాకపోతే బాగా ఇంటికి వచ్చే టైంలో వర్షం అయితే ఫుల్గా పడింది. అక్కడక్కడ ఆగుతూ వచ్చేసాం మేము ఇంటికి. చూడండి, అరే ఏం పిల్లలరా మీరు ఇంత స్పీడ్గా ఎక్కుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడి స్టాప్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మోడం వచ్చేసింది. మేము ఎక్కువ పడుతుందేమో వర్షం అనుకున్నాం. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవన్నీ అడవిలోవే. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి చెట్లు. ఎక్కడ కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా ఇలాంటి మనశ్శాంతి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ మనకి. సో నేనైతే నిన్న అనుకోలేదు అసలు కర్ణగిరికి వెళ్తామని చెప్పి. మా ఆయన ఇంకా పట్టుబట్టాడు వెళ్దాం రా అని చెప్పి. సో నేను రాను అంటే నాతో కొట్లాడి మరీ తీసుకొచ్చినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇది కాకి పూల చెట్టు ఫ్రెండ్స్. దీనికి వచ్చిన పండ్లు వచ్చేసి తింటారు. చూపిస్తాను అవి కూడా నేను. చూడండి, ఇదంతా అక్కడ ఉన్న లొకేషన్. ప్రతిసారి ఇదేనా అని మాత్రం అనుకోకండి. అంతా పచ్చదనంగా ఉంది కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేశాను. మేము కర్ణగిరికి వచ్చేటప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరి మీద నుంచి వచ్చాము. ఇప్పుడైతే వనిపెంట నుంచి వెళ్తున్నాము. వనిపెంట మీద పడి ఈ లొకేషన్ అంతా కర్ణగిరి దగ్గరే. ఇవి కర్ణగిరిలో ఫాదర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళవి పొలాలు ఉన్నాయంట. అంటే ఇక్కడ బోర్డింగ్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ పండిన పొలాలన్నీ కూడా అవన్నీ ఆ బోర్డింగ్లో పిల్లలకి తినడానికి, తిండికి, వాటి వసతికి, అలాంటి వాటికన్నిటికీ ఉపయోగిస్తారంట. సో అక్కడ మీకు వైట్గా అనిపిస్తుంది కదా కొంచెం పొలం చేసే విధంగా, అది వచ్చేసి ఫాదర్ వాళ్ళవి. వాళ్ళు మనుషుల్ని పెట్టి అక్కడ పొలాలు పండిస్తారంట. ఇక్కడ లొకేషన్ అనేది బాగుందని చెప్పి ఆపాడు. చూడండి ఎంత బాగుందో. సో అక్కడ ఎదురుగా వేప చెట్టు కనిపిస్తుంది కదా చిన్నది. ఆ వేప చెట్టు పైన పక్షులన్నీ అరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ అరుపులకి మా ఆయన అయితే బండి రివర్స్ చేశాడు. నేను ఇక్కడ కాసేపు ఆగుతానని చెప్పి. ఇది కాకి పూల చెట్టు. ఈ చెట్టు ఇప్పుడు విదేశాల్లో కొన్ని వేలు పెట్టి పండ్ల అనేది కొని తింటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి ఇంకా చిన్నవే. ఇంకొంచెం పెద్దగా అవుతాయి, అంటే మిరియాలు ఉంటాయి కదా ఆ సైజులో అవుతాయి. సేమ్ అలాగే నల్లగా అవుతాయి ఫ్రెండ్స్. అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా చిన్నప్పుడు నేను తినేదాన్ని. అవి కాకి పండ్లు అంటారు. సో చాలా బాగుంటాయి. పూలు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో న్యాచురల్గా వచ్చేవి ఏమి తిన్నా అవి మన హెల్త్కి మంచి చేస్తాయి కానీ చెడైతే చేయవు. ఇప్పుడు నానాకవన్నీ తింటున్నాం కానీ ఇలా ఏంటంటే ఫ్రీగా వచ్చేటివి మన వాటికి వాల్యూ ఇవ్వం ఫ్రెండ్స్ మెయిన్గా. సో చూడండి, దారి మొత్తము రేగిపళ్ళ చెట్లు, కలేపళ్ళ చెట్లు, ఇలా మొత్తం అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దారి అంతా కూడా. నాకు నచ్చిన చోట ఆపు అని చెప్పినా మా ఆయన ఆపడు. ఎందుకంటే అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాము, లడ్డు తడుస్తాడని చెప్పి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆ నారు అవన్నీ వేశారు. ఇక్కడ ఆ చెట్టు కింద ఒక రైతు కూర్చొని వర్షం పడుతున్నా కూడా పాపం చేనుకు నీళ్లు పెడుతున్నాడు. అంటే వర్షం వస్తుందో రాదో అనుకున్నాడో మరి ఏంటో మాకు తెలియదు కానీ ఆల్రెడీ ఆయన మడవ కట్టడం అయితే స్టార్ట్ చేశాడు అక్కడ. చూడండి ఎంత కొండ, ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. సో మన లైఫ్లో ఎన్ని చేసినా కూడా ఇలాంటి వాటి ముందు అయితే అవన్నీ వేస్టే ఫ్రెండ్స్ నాకు తెలిసి. సో మా ఆయన ఏంటంటే నేను 1 ఎకరా పొలమైనా కొంటే బాగుండు, నాకు ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నాడు అవన్నీ చూసి. అదంతా ఉల్లిగడ్డలు నారు ఫ్రెండ్స్ వేశారు.
చూడండి ఇంకా ఇప్పుడు చిన్న చిన్న స్టేజ్లోనే ఉంది, అంటే చిన్న పిలకలుగా ఉంది అదంతా. ఆ దూరంగా చెట్టు కింద ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఎవరో అక్కడ వచ్చి భోజనాలు చేసుకొని అక్కడే తింటున్నారు ఫ్రెండ్స్. ఆటో అలాగే ఇక్కడ ట్రాక్టర్ రెండు వచ్చాయి చూడండి, అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేసేసుకొని తింటున్నారు. ఇక్కడ గట్టు కనిపిస్తుంది కదా పొలం అంతా. సో ఎవరి పొలాలకి వాళ్ళు అక్కడికి హద్దులాగా ఈ రాళ్ళతో అనేది కంచెలాగా వేసుకుంటారు. అక్కడ ఏంటంటే ఆ రాళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి. సో అక్కడ చాలా వరకు ఇల్లులు కూడా అలాంటి రాళ్ళతోనే కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం అవి కొండరాళ్ళు అంటారు, కొన్ని శుద్ధ, కానీ కొన్ని మాత్రం కొండరాళ్ళు. ఆ కొండరాళ్ళతో కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వాటి రేటు ఎంత ఉందంటే అంత ఉంది. మనం అవి కొనలేము, అసలు ఆ ఇల్లు కట్టలేము. చాలా వరకు అందరూ మాటలు చెప్తారు పాత ఇల్లు అవి ఇవి అని. అవి ఎంత అంటే ఎంత బాగుంటాయంటే ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి. నేను ఇక్కడ దారిలో మీకు కొట్టం చూపిస్తాను చూడండి. పాతకాలం కొట్టం అన్నమాట. కొట్టం కనకాంబరం చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మేమైతే ఈ చెట్టు దగ్గర ఆగాం చూడండి. కొన్ని ఏండ్ల ఏమంటారు, కొన్ని ఈ చెట్టుకు వచ్చేసి కొన్ని ఏండ్లు ఉంటుంది ఫ్రెండ్స్ వయస్సు, కొన్ని సంవత్సరాలు. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయం అంట. చూడండి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం చాలా పెద్దది. ఇక్కడ చూడండి వర్షం పడుతుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి బాధ అవుతుంది. ఇప్పుడైతే శ్మశానం దూరంగా ఉండాలి అది ఇది అని అనుకుంటున్నాం, కానీ అప్పట్లో పొలాల దగ్గరే శ్మశానం ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ పొలం దగ్గరే వేసేవాళ్ళు. చూడండి ఇప్పుడు అక్కడ అంతా శ్మశానం సమాధి కట్టించారు కదా, అక్కడ 5 or 6 ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ ఒక శ్మశాన వాటికలో ఎలా ఉంటుందో అలా ఉంది. అవి ఎంత పసుపు, అక్కడ మొలకలు అనిపిస్తున్నాయి కదా, పసుపు తోట ఇప్పుడిప్పుడే వేశారు. మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. వర్షం చూడండి ఎలా పడుతుందో. సో మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము రావడానికి. దారి మొత్తం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. లడ్డు అస్సలు తడచలేదు. మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని వచ్చేసాము. ఆ చాపాడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది వర్షం అనేది. చూడండి గంజిగుంట ఆ రూట్లోనేమో వచ్చేసాము మేము ఇంటికి. చూడండి ఆ గంజిగుంట దగ్గర ఇవన్నీ ఈ పొలాలన్నీ కూడా నేను ఇది వరకు ఒక ఆయన చనిపోయారని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఇదే లొకేషన్ ఫ్రెండ్స్, ఆ వీడియోలో ఉన్నది కూడా. సో ఇప్పుడు వర్షం పడ్డ కారణంగా చాలా అంటే చాలా బాగుంది. చూడండి పసుపు తోట వేశారు, ప్రతి చోట పసుపు అనేది చాలా అంటే చాలా వేశారు ఫ్రెండ్స్. మైదుకూరు సైడు పసుపు అనేది వాళ్ళకి అసలు కొరతే ఉండదు. వీడియో ఎవరికైనా బోర్ కొట్టింటే దయచేసి క్షమించండి. సో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది వీడియో. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా థ్యాంక్స్ ఇంతవరకు చూసినందుకు. బాయ్.